नमः दत्ताय 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 नमः शंकर भगवान సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 1 బైపాస్ రోడ్ సమీపంలో భక్తుల కొంగు బంగారమై వెలిసిన శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో గత 3 రోజుల పాటు కడు రమణీయంగా జరిగిన శ్రీ దత్తాత్రేయ సహిత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నేటితో పరిసమాప్తమయ్యాయి. ఎంతో వైభవంగా జరపబడిన శ్రీ దత్తాత్రేయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వేద పండితులచే జరపబడిన వైదిక కార్యక్రమాలను తిలకించి ఆధ్యాత్మిక ఆనంద పరవశులై తరించారు. యతీశ్వరులు పూజ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి మంగళాశీస్సులతో బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ శంకర్ విజయేందర్ రెడ్డి సహాయ సహకారములతో శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు శ్రీ దత్తాత్రేయ సహిత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించినట్టు ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప తెలియజేశారు. శ్రీ దత్తాత్రేయ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ముగింపు ఉత్సవాలను అనుసరించి ఇవాళ ఉదయం 9 గంటలకు పూజ్య గురుదేవులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు పూజ్య శ్రీ అవధూతగిరి మహారాజ్ బర్దిపురం గార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో యంత్ర ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను వైదిక నిర్వాహకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు అవధూతగిరి మహారాజ్ బర్దిపురం వాళ్లు వేలాదిగా పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ఆశీ ప్రసంగం చేసి ప్రసాదాలను అందజేశారు. 3 రోజుల పాటు జరపబడిన యజ్ఞ హోమాది వైదిక క్రతులను వేలాదిగా పాల్గొన్న భక్తుల భగవన్నామ స్మరణ నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని గావించి పరిసమాప్తం చేశారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 1 బైపాస్ రోడ్ సమీపంలో వెలిసిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి భగవత్ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామం నుండే కాక పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు పాల్గొని క్షేత్ర ప్రధాన దేవత ఆంజనేయ స్వామివారితో పాటు నూతన ప్రతిష్ఠిత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇట్టి భగవత్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిష్టాపన ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప కృతజ్ఞతలను తెలియజేశారు. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మి నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధసురేఖ श्रीरागीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापरार्यनुत श्रीशरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव
विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव दो चौपाति देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव सुमति नन्दन नरहरि नन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्री विजयी भव సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 1 బైపాస్ రోడ్ సమీపంలో వెలిసిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా 3 రోజుల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి భగవత్ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామం నుండే కాక పరిసర గ్రామాల నుండి వేలాదిగా భక్తులు పాల్గొని క్షేత్ర ప్రధాన దేవత ఆంజనేయ స్వామివారితో పాటు నూతన ప్రతిష్ఠిత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇట్టి భగవత్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిష్టాపన ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప కృతజ్ఞతలను తెలియజేశారు. రామ్ దయాల్ ఎస్ ఛానల్ పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి.